అయ్యో అందరికీ సార్ పోలీసు సార్ కొంచెం చూసుకోండి సార్. అక్కడ మంది కలగండి 30 చుట్టూ ఉపయోగం లేదు. ఆర్డర్ కాపీ 2024 ఇచ్చినారు సార్. మార్కెట్ టైం ఆర్డర్ కాపీ లేకుండా పంచారు సార్. దాంట్లోనే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొదటి పార్టీ తరఫున శ్మశాన వాటికి లేదని గత 10-15 సంవత్సరాల నుంచి అర్జీ ఇస్తున్నాయని పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో శ్మశాన వాటికి సంబంధించి అర్జీ ఇచ్చినాము. ఆర్డీఓ గారికి స్పందించినారు. అంతేకాకుండా 896 సర్వే నంబర్లో విజయపల్లి పొలంలో ఉన్నటువంటి ఇంత మునుపు పేదలకు పట్టాలు ఇచ్చినారు. కానీ ఇప్పుడు ఆ పేదలకు ఇచ్చిన పట్టాలు వాళ్ళు ఇల్లు కట్టుకోకుండా వేరే ఇప్పుడు ఉన్నటువంటి నాయకుల దౌర్జన్యంతో వాళ్ళు విక్రయించుకున్న వాళ్ళకు అనుకూలమైన ముందు ఎవరికైతే పట్టాలు ఇచ్చినారో వాళ్ళకే ఇవ్వాలని కోరినాము. ఆర్డీఓ గారు దానికి కూడా సానుకూలంగా స్పందించినారు. అంతేకాకుండా జేకే 4 సర్వే నెంబర్లో 47 సర్వే నెంబర్లలో సంబంధించి ఆ రోజు 2024 ఆగస్టులో మేము ఒకసారి వెళ్ళాము. కానీ అక్కడ గుడిసె లేకుండా పంపించినారు. కానీ వాళ్ళు అమ్ముకొని అవన్నీ 2 కోట్ల వరకు ఆదాయం పొందినారు. మేము ఇంతకుముందు అనేక సార్లు అర్జీ రూపంలో తెలియజేసినా కానీ అక్కడ లేఅవుట్లో వచ్చి హెచ్చరికలు పట్టించుకోలేదు. ఈ విషయంపై ఈరోజు మేము ఆర్డీఓ గారిని కలసడం జరిగింది. వాళ్ళు ఆర్డీఓ గారు సానుకూలంగా స్పందించినారు. కాబట్టి ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక సందర్భంగా మా సమస్యలు మా కోరికలను తీర్చుతారని కోరుతున్నాము. అంతేకాకుండా పంచాయతీ కార్మికులు గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ 8,000 రూపాయలు మాత్రమే జీతం ఇస్తున్నారు. కానీ ఇంతకుముందు 6,000 రూపాయలు ఇస్తాండ్రి. మేము 2024లో ధర్నాలు చేసి చాలా రోజులు మేము పని చేయకోకుండా నిలిపేసిన దానివల్ల 8,000 చేసినారు. కానీ మళ్ళీ 2-3 నెలల్లోనే మేము 10,000 చేస్తామని చెప్పినారు. కానీ ఇంతవరకు చేయలేదు. వారికి PF, ESI సౌకర్యము కల్పించాలా, అట్లే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా, నెలకు 26,000 రూపాయలు జీతం ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. CITU మండల కార్యదర్శి